అందరికీ నా నమస్కారాలండి. నా పేరు అనిల్ కుమార్ జల్ది. నేను అడ్వకేట్‌ని. ఆల్ ఇండియా లాయర్స్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్‌ని ఆంధ్రప్రదేశ్‌కి. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, విజయవాడ కృష్ణలంకలో సాయి కృష్ణకి సంబంధించిన మర్డర్ కేసుకి సంబంధించి ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే, కృష్ణలంక పోలీసు వారు 19 జూన్ 2026న క్రైమ్ నంబర్ 107/2026 ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారండి. ఆ ఎఫ్ఐఆర్‌లో ఏముందంటే ఇది క్రైమ్ నంబర్ 107/2026 ఎఫ్ఐఆర్‌లో ఒక ముద్దాయి సిఐ నాగరాజు పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అదేంటి సాయికృష్ణ మర్డర్‌కి సంబంధించి సాయికృష్ణని మర్డర్ చేశారని, అదేవిధంగా రాంగ్‌ఫుల్ కన్ఫైన్‌మెంట్ చేశారని, అదేవిధంగా ఎవిడెన్స్‌ని డిస్ట్రక్షన్ చేయాలని ప్రయత్నించారని, అదేవిధంగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు ప్రొటెక్ట్ ది అఫెండర్ అనే సెక్షన్ల కింద ఒక 3 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇక్కడ ఓకే. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఏంటనేది కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ఎఫ్ఐఆర్‌లో ముద్దాయి ఒక్క సీఏ నాగరాజుని ఒక్క ముద్దాయిని మాత్రమే చూపిచ్చారు. అంటే సీఏ నాగరాజే మార్కాపురం వెళ్ళి సాయికృష్ణని తీసుకొచ్చినట్లు, సాయికృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీఏ నాగరాజు ఒక్కళ్ళే టార్చర్ చేసి, చిత్రహింసలకు గురి చేసి అతన్ని చంపేసినట్టు, అదేవిధంగా సాయికృష్ణని చనిపోయిన తర్వాత స్వర్గపురి తీసుకెళ్ళి అక్కడ ఖననం చేసి బూడిద కూడా దొరక్కోకుండా చేసినట్లుగా ఇయన్నీ కూడా ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం ఏంటంటే సీఏ నాగరాజు ఒక్కడే వన్ అండ్ ఓన్లీగా ఇయన్నీ చేశాడు. మిగతా ఇంకెవరు లేనట్లుగా ఉంది ఈ ఎఫ్ఐఆర్‌లో. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ సీఐ నాగరాజుతో పాటు ఇంకా ఇతర పోలీస్ అధికారులు, అదేవిధంగా ఈ చనిపోయిన తర్వాత ఈ బాడీని డిస్పోజెస్ చేయడానికి అక్కడ సహకరించిన మిగతా డిపార్ట్మెంట్‌ల వారు అంటే వీఎంసీ వారు అయినా గానీ, అదేవిధంగా స్వర్గపూర్‌లో ఎవరైతే ఈ ఖననాలు చేస్తున్నారో వారైనా గానీ, ఇంకా ఇతనికి బయటుండి మెడికల్ ట్రీట్మెంట్‌లు ఇచ్చినటువంటి ఇతర డాక్టర్లు గానీ, సలహాలు, సూచనలు ఇచ్చినటువంటి వారు గానీ, ఇక్కడ ఎవరో కూడా ఈ ఎఫ్ఐఆర్‌లో మెన్షన్ చేయలా. వాళ్ళని యాడ్ చేయలా. ఎందుకు చేయలేదో ఏంటనేది ఒకటి ఆలోచించాలి. ఇంకోటేంటంటే ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం సీఏ నాగరాజు ఒక్కడినే ఇందుట్లో చూపించి ఈ సాయికృష్ణ మర్డర్ కేసుని క్లోజ్ చేస్తారా? లేకపోతే మిగతా వారిని కూడా ఇందుట్లో యాడ్ చేస్తారా? మిగతా వారు కూడా ఇతను సీఏ నాగరాజుకి సపోర్ట్ చేసి సాయికృష్ణ మర్డర్ కేసులో మిగతా వాళ్ళు 100% ఉన్నారు. ఇంకా అదర్ పర్సన్స్ ఉంటారు. కానీ ఈ ఎఫ్ఐఆర్‌లో ఎందుకు పెట్టలేదు? ఇన్ కేసు ఒకవేళ వాళ్ళ పేర్లు తెలీదు కాబట్టి ఇంకా పెట్టలేదనుకుంటే, ఎఫ్ఐఆర్ పెట్టేటప్పుడే సీఏ నాగరాజుతో పాటు అండ్ అదర్స్ అనేది పెట్టాలి. అది పెట్టలేదు. అదర్స్ అంటే ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఆళ్ళందరిని యాడ్ చేయొచ్చు నెక్స్ట్. కానీ ఒక్క వన్ అండ్ ఓన్లీ అక్యూజ్డ్ వన్ సీఏ నాగరాజు ఒక్కడినే పెట్టారు. మిగతా వాళ్ళని ఇంప్లీట్ చేయలేదు. ఎవరిని ఇందుట్లో మెన్షన్ చేయలా. ఎందుకని? ఒకటి ఇప్పుడు దీని మీద సిట్ అనేది ఒకటేశారు. అది ఎంక్వైరీ జరుగుతుంది. సో, సీనియర్ అధికారులు వేశారు. దాంట్లో ఏదో ఫాల్స్ జరిగిద్ది ఇదనేది దాని గురించి నేను అడగట్లేదు. క్వెషన్ చేయట్లా. ఇక్కడేంటంటే ప్రజల యొక్క విశ్వసనీయత, అదేవిధంగా సమాజంలో ఈ ఎంక్వైరీ అనేది ఫెయిర్‌గా జరిగిందని అనుకోవాలనుకుంటే, ఈ ఎంక్వైరీ అనేది జ్యుడిషియరీకి అప్పజెప్పాలి. ఒక రిటైర్డ్ జడ్జి గారి చేత ఈ ఎంక్వైరీ అంతా చేపిచ్చి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి, ఇంకా ఇందుట్లో ఎవరెవరైతే ఈ సీఐ నాగరాజుకి సాయికృష్ణ మర్డర్ కేసులో సహసహకారాలు అందించారో, ఎవరైతే ఇందుట్లో పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే సాయికృష్ణని ఆహ్, పోలీస్ స్టేషన్‌లో గాని, ఇతర ప్లేసుల్లో గాని అతని చిత్రహింసలకు గురి చేశారో వారందరి పైన కూడా ఎఫ్ఐఆర్ రావాలి. అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్‌ల వారు ఎవరెవరైతే వీళ్ళకి సహకరించారో వాళ్ళందరూ రావాలి. వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్‌లో మెన్షన్ చేయాలి. వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ రాలేదు. సరే సిట్ వేశారు. అది ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాత తీసుకుంటాం అన్నా గానీ, సిట్ అనేది ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ మీద, పోలీసు వారి మీద వచ్చిన అభియోగాలని వాటిని ఎంక్వైరీ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్‌నే వేస్తే, చూసే జనాలకు గాని, సమాజానికి గాని ఎంత ఫెయిర్‌గా జరిగినా కానీ ఎక్కడో ఒక చోట ఒక ఆలోచన అంటూ ఉంటది. సో, ఈళ్ళేదో మేనేజ్ చేసుంటారు. కవర్ చేసుంటారు. ఇన్ఫర్మేషను సరిగ్గా ఆహ్, జ జ ప్రజలకి చెప్పట్లేదు. ఏదో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఫాల్స్ రికార్డులు ఇస్తున్నారు. ఫాల్స్ ఆహ్, ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్‌లు జరిగినాయి అనేది ఆలోచన వస్తది.
సో ఇలాంటి ఆలోచనలన్నీ కూడా రాకోకుండా ఉండాలంటే ప్రభుత్వం వారు కూడా దీని మీద సీరియస్‌గా ఉన్నారు కాబట్టి, సీరియస్‌గా తీసుకున్నారు కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినట్లయితే ఎటువంటి ఇలాంటి అపోహలకి తావు లేకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా జరిగిన ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ అంతా కూడా సజావుగా జరిగింది, వాస్తవంగా జరిగిందనేది ఆలోచనకొస్తారు. సో దయచేసి ప్రభుత్వం వారు కూడా ఈ ఎంక్వైరీననేది సిట్ నుంచి జ్యుడిషియరీకి అప్పగించినట్లయితే, జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసినట్లయితే చాలా బావుంటది. అందరూ కూడా గవ ప్రభుత్వం వారి మీద కూడా ఈ ఎంక్వైరీ రిపోర్ట్‌ల మీద కూడా విశ్వసనీయత కలిగి ఉంటారు. ఇంకోటేంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఈ పోలీస్ వారు ఎవరైతే ఈ సాయి కృష్ణని పోలీస్ స్టేషన్‌లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారో, అదేవిధంగా ఎవరైతే సాయి కృష్ణ చనిపోయిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి అతని డెడ్ బాడీని ఖననం చేసేసి బూడిద కూడా జరగకుండా చేశారో, వీళ్ళందరినీ అదేవిధంగా అతనికి సపోర్ట్ చేసిన ఇతర డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళందరి పైన కూడా చట్టపరమైన విచారణ జరిపించి, వారిని అరెస్ట్ చేసి, వారి యొక్క జాబుల నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వారిని సస్పెండ్ చేసి, సజావుగా ఈ ఎంక్వైరీ జరిపించి వారిపైన శిక్షించాలని అదొకటి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మీన్‌వైల్ ఇంకోటి విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో ఇట్లన్నిట్లో చూస్తున్నాను. సో కాల్డ్ సపోర్టర్స్ ఆహ్, ఒక ఎక్యూజ్డ్‌గా స్థానంలో ఉన్నటువంటి సీఐ నాగరాజుకి సపోర్ట్ చేస్తా మేము మద్దతిస్తున్నాం ఇదని చెప్తున్నారు. ఇక్కడ ఎవరికి మద్దతిస్తున్నారు ఇదనేది కాకుండా ముందు ముఖ్యంగా ఏంటంటే ఒక బిడ్డను కోల్పోయిన తల్లి సాయి సాయి వాళ్ళ తల్లిగారికి కొద్దిగా ఆమెకు అండగా ఉండాలి. ఆమెకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక బిడ్డను కోల్పోయింది. ఆమెకి కడుపు కోత అనేది ఆమెకు తెలుసు. ఆమె ఎంత బాధపడుతుందనేది. అటువంటిది అతను సాయి కృష్ణ మీద ఏదో కేసులున్నాయనో, లేకపోతే ఎఫ్ఐఆర్‌లున్నాయనో, అతను ఏదో చేశాడనో, ఇలాగా చేశాడు కాబట్టి అతన్ని చంపటం కరెక్ట్ పద్ధతే, అతన్ని చంపడం న్యాయమే అనేది ఈ సపోర్టర్స్ అంతా ఇండైరెక్ట్‌గా అదే చెప్తున్నారు. సాయి కృష్ణని చంపటం న్యాయము అనే విధంగా ఉంది మీ వాదనలో. సో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. సో మీరు గూడా ఆలోచించాలి. అదే ఈ సాయి కుమార్ స్థానంలో మీ బంధువులో, మీ కొడుకులో, మీ అన్నదమ్ములో, మీ రిలేటివ్స్ ఎవరో ఉన్నట్లయితే అప్పుడు ఆ స్థితిలో ఉండి మీరు ఆలోచించండి. ఒక సాయి కృష్ణ యొక్క తల్లికి సపోర్ట్ చేయండి. ఆమె బాధలో మీరు పాలుపంచుకోకపోయినా పర్లేదు కానీ ఆమెని ఇబ్బంది పెట్టేటట్లుగా సాయి కుమార్‌ని చంపటం నిజమైన అతన్ని చంపటం, ఇతను సీఐకి మద్దతు పలకటం, చంపిన వారికి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొంచెం మీరు కూడా మానవత్వంతో ఆలోచించి సాయి కృష్ణ యొక్క తల్లికి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ క్యాస్ట్ అనేది ఒకటి తీసుకొస్తున్నారు. సాయి కృష్ణ ఒక పలానా కమ్యూనిటీకి చెందినవాడు. ఇప్పుడు చంపిన వాళ్ళు కూడా పలానా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఈ కులాల గురించి ఎందుకండి? ఇక్కడ అతను చనిపోయాడు. అతను విక్టిమ్. అతను ఏదైనా చేసుండొచ్చు. ఏమైనా కేసులుండొచ్చు. కేసులున్నంత మాత్రాన అతను చంపేయాలని లేదు. అలాగే చూసుకుంటే మనకిప్పుడు ఎంతమంది ఎన్ని మర్డర్ కేసుల్లో ఉన్నవాళ్ళున్నారు. ఎన్ని దొమ్మిలు చేసినోళ్ళున్నారు. టెర్రరిస్టులున్నారు. ఎంతోమంది ప్రాణాలు తీసినటువంటి టెర్రరిస్టులనే మనం జైల్లో పెట్టేసి, వాళ్ళకి ఒక లాయర్‌నిచ్చి, ట్రయల్ జరిపించి, ఫైనల్‌గా అతను నేరం చేశాడన్న తర్వాతే కోర్టు అతనికి ఉరిశిక్ష విధిస్తే దాన్ని లీగల్‌గా చట్ట ప్రకారంగా అమలు చేస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి నేరం రుజువు అవ్వలేదు. ఏమి చేయలేదు. ఇప్పుడు అతనేదో ఎలిగేషన్ ఉందని అతన్ని చంపేయటం మంచిదే, కరెక్టే అన్నట్లు ఈ సపోర్టర్స్ అంతా చెప్పడం అది కరెక్ట్ కాదు. పద్ధతి కాదది. కోర్టులున్నాయి. న్యాయస్థానాలున్నాయి. జడ్జి గారులున్నారు. లాయర్లున్నారు. అది ఎవరో తప్పు చేశారు, ఎవరో ఒప్పు చేశారు, అది కరెక్టా కాదా అనేది తేల్చేది కోర్టు తెలుస్తది. హానరబుల్ కోర్టు వారు తెలుస్తారు. కోర్టు వారు జడ్జిమెంట్ ఏదైతే ఇస్తారో దాని ప్రకారంగా, చట్ట ప్రకారంగా అతనికి శిక్షలుంటాయి. అంతేగాని చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని చేశారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్లేసి టార్చర్ చేసి కస్టడీయల్ డెత్ అతను చనిపోయే విధంగా కొట్టి చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు సపోర్టర్స్ మీరు ఆలోచించుకోవాలి. ఇదే విషయం మీ సొంత రిలేటివ్స్‌కి వచ్చినట్టయితే ఆలోచించండి. ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా గాని ఒక నేరం చేసినట్లయితే అది కోర్టు తేలుస్తుంది.
కోర్టు తేల్చి అతన్ని శిక్షించాలా లేదా అనేది కోర్టు డెసిషన్ వస్తుంది. దాని ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి. సో, ప్రతి ఒక్కళ్ళకి ఒక మనవి చేసుకున్నానేంటంటే, ఈ సాయి వాళ్ళ మదర్‌కి కొద్దిగా సపోర్ట్‌గా ఉండండి గానీ, వాళ్ళని క్వెషన్ చేసినట్లుగా అతను చనిపోవటం మంచిదన్నట్లుగా చేయకోకుండా ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభుత్వానికి గారికి కూడా ఒక మనవి చేసుకున్నది ఏంటంటే, ఈ ఎంక్వైరీ అనేది సిట్ నుంచి జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసినట్లయితే బావుంటుంది. మీరు గూడా ప్రభుత్వం వారు గూడా ఒకసారి జ్యుడిషియరీ ఎంక్వైరీకి ఇచ్చినట్లయితే మీ మీద ప్రభుత్వం మీద గూడా ఎటువంటి అపోహలు ఏమి లేకుండా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఇండియా లాయర్స్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ తరపున నేను మన హైకోర్టు చీఫ్ జస్టిస్ వారికి, అదే విధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వారికి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి ఒక రిప్రజెంటేషన్ పెడుతున్నాను. ఈ విచారణ అనేది జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయించాలని, అదే విధంగా ఎఫ్ఐఆర్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జాయిన్ చేసి, వాళ్ళందరిని యాడ్ చేసి, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని, వారిని అరెస్ట్ చేసి, వారిని జ్యుడిషియరీ కస్టడీకి పంపించవలసిందిగా కోరుతూ, నేను ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఇండియా లాయర్స్ ఫోరం తరపున యాస్ ఎ స్టేట్ ప్రెసిడెంట్‌గా నేను ఒక రిప్రజెంటేషన్ పంపిస్తున్నాను. సో, ప్రతి ఒక్కరు కూడా నా లాస్ట్‌గా అడిగే రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కొద్దిగా సాయి వాళ్ళ తల్లికి కొద్దిగా సపోర్ట్‌గా ఉంటారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.